కొత్తగా రోడ్లు వేయాలనన్నా, ప్రాజెక్టులు కట్టాలనన్నా, కాల్వలు దువ్వాలనన్నా, సర్కారు అవసరాలకు పెద్ద పెద్ద బంగళాలు కట్టాలనన్నా సర్కారు దగ్గర సరిపోయినన్ని భూములుండాలి. ఇక పన్నులు నడవాలంటే మాత్రం రైతుల దగ్గరకెంచి ఖచ్చితంగా భూములు తీసుకోవాల్సిందే. అట్లనే గీడో కాడ భూములు తీసుకుంటామని అధికారులు పోతే అక్కడోళ్ళు ఏం చేసిండ్రు చూడుండ్రి. పోషణి అన్నాలం పాడుగాను పాపం ఆ అన్న బురద మట్టి మొత్తం అంటుతున్నా కూడా రోడ్డు మీద వండుకొని నిరసన చేస్తుంటే ఆ జేసీబీని అట్లనే ఉంచుతున్నారు కదా. ఈ పాపం పాడుగాను నెరి ఇంత అధ్వానం ఉంటదా అనుల్లా? కొందరు అధికారులు అసలు మానవత్వం అనేది లేకుండా చేస్తున్నారు కదా ఈ నడవ. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలను కలిపేటట్టు మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ కెంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ దాకా సెంట్రల్ సర్కారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేసేందుకు పనులు సురువు చేసింది. కొన్ని జాగాల పనులు పూర్తి అయితే ఇంకొన్ని జాగాల పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మంచిర్యాల, వరంగల్ పరిధిలో ఉన్న పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాక ఊళ్ళే పనులు సురువు చేసేందుకు పెద్ద పెద్ద జేసీబీలు పట్టుకొని కాంట్రాక్టర్లు, అధికారులు వస్తే భూములు పోతున్న అక్కడ రైతులు అడ్డుపడ్డారు. మరి ఇట్లా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో ఈ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మెయిన్ రోడ్, హైవే రోడ్ కున్న ల్యాండ్స్ ఎకరాన కోటి చిల్లరున్న ల్యాండ్స్ ని భూ సేకరణ పేరు మీద నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద 20 లక్షల రూపాయలు కట్టించి రైతుల నోళ్ళ మట్టి కొట్టడం జరిగింది. దాన్ని బాధ దిగమింగుకొని పాపం అంటే ల్యాండ్ అక్వైషన్ అంటే ఎట్లా ఇయ్యక తప్పదని చెప్పి ఆ 20 లక్షలకైనా ఒప్పుకొని వాళ్ళు పని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సరే, మీకు పని అవసరం ఉంటే చేసుకోర్రి. ఇక్కడ పని ఆపడానికి మేము ఎందుకు ఆపుతాము? పేమెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకెవరికి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా వచ్చి మిషన్లు పెట్టుకొని వచ్చి ఆ పంటలను నష్టం చేసుకుంటా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని వీక్తారని వస్తే అసలు ఇది ఏ రకమైన దౌర్జన్యం అర్థమైతలేదు. ఎకరానికి ₹1,00,00,000 మీదనే ఇలువ చేసే 3 పంటలు వండే భూములు, అందున హైవే బందుకే ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉన్న మా భూములకు తక్కువ పరిహారమే ఇస్తున్నారు. అది కూడా మాకు మొత్తం పైసలు ఇవ్వకుండానే మా భూములలో ఉన్న పంటలను మొత్తం ధ్వంసం చేసి చదును చేసుడు ఎంతవరకు పద్ధతి అవుతుంది? అయినా మాకు పైసలు ఇచ్చినాకనే మా భూములు తీసుకుంటారని మేము నిరసన తెలిపితే పోలీసులను పెట్టి మా వాళ్ళను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని కోపానికి వచ్చిర్రు అక్కడి రైతులు. నేషనల్ హైవే వాళ్ళు దౌర్జన్యంగా మాకు నష్టపరిహారం కలిగించకుండా 4 సంవత్సరాల నుంచి వెళ్ళి నష్టపరిహారం ఇస్తాం అనుకుంటా కాలం గడుపుతున్నారు తప్ప నష్టపరిహారం ఇస్తలేరు. ఇప్పుడు మేము రోడ్డును ఆపితే దౌర్జన్యంగా మమ్మల్ని పోలీసులతోని పక్కకు నెట్టించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. 4 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ఇస్తారని మాకు ప్రజలకైతే నమ్మకం లేదు. వీళ్ళు సర్వే కూడా కరెక్ట్ జరగలేదు. మాకు ఈ గాజు బాయి అసలు మొత్తానికే రాలేదు. గుంటలు పోతే 1 గుంట అని రాసిర్రు. 1 గుంటలో 4 ఇండ్లు ఉంటాయా? 4 రైతులై 1 గుంటల ఉంటాయా? అట్లా సర్వే కూడా కరెక్ట్ చేయలేదు. 5 నెలల కిందటనే కలెక్టర్ సార్ మాకు పైసలు ఎత్తామని మాట ఇచ్చిండు. ఇన్ని రోజులైనా ఇంకా అతిగతి లేదు. కలెక్టర్ సార్ కూడా మాట మీద నిల్చోలేదు కాబట్టి మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. మాకు పైసలు ఇయ్యందే పనులు చేస్తామంటే మాత్రం ఇంకింత రువ్వడి మీద ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి రైతులు. ఇక్కడ దౌర్జన్యంగా NH వాళ్ళు ఈ కాంట్రాక్టర్ వచ్చి మాకున్న ఈ సర్వుడ్ చెట్లు మొత్తం, ఈ సర్వుడ్ చెట్లు అన్నీ ఆయిల్ ఫామ్ చెట్లు దాదాపు మొత్తం డ్యామేజ్ చేసి ఈ సర్వనాశనం చేసి దాదాపు ఒక 2-3 లక్షల ప్రాపర్టీని మేము నష్టపోయినాం. ఇక్కడ ఉన్న పైప్ లైన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్ ఉండే ఇవి కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇవన్నిటికీ మరి నష్టపరిహారం ఎట్లా కట్టిస్తారో చెప్పాలి. ఇప్పటికే మేము భూమి పోయి ఒక 50-60 లక్షల రూపాయలు ఎకరానికి పోయే భూమిని 20 లక్షల రూపాయలు నిర్ణయం చేసిన ప్రకారంగా సరే అని చెప్పి ఒప్పుకున్నాం. మేము ఇంత నష్టపోతుంటే కూడా కనికరం లేకుండా ఇవ్వాలా? 1 రోజు 2 రోజులు ఆపితే మాకు పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలిస్తే మేము కటింగ్ చేసి అమ్ముకుందాం కదా. మాకు ఎంతో కొంత ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల నుంచి ఈ చెట్లను పెంచి ఈరోజు వట్టిగా ఒక్క 5 నిమిషాలలో తుక్కు చేసిరి. పాపం గీ అన్న ఆర్డీఓ సార్ తోని మాట్లాడదామని పోయినాక రోడ్డేసే కాంట్రాక్టర్లు జేసీబీలను పట్టుకొచ్చి 5 ఏళ్ల సంది పెంచుకుంటున్నా ఆయిల్ ఫాము, సరుగుడు చెట్లను మొత్తం పొట్టు చేసిర్రట. ఇట్లా చేసుట్లా మాకు ఇంకా నష్టం ఎక్కువ జరిగింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించిర్రు ఆ రైతన్నలు. మరిగా అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. ఓ దిక్కు భూములు పోయిన బాధల రైతులుంటే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా మీదికెంచి వేసుకున్న పంటలను కూడా ధ్వంసం చేసునంటే ఇది నిజంగా దౌర్జన్యమే అవుతుంది. మరిగా మంత్రి శ్రీధర్బాబు సారు మీ ఇలాకాలనే రైతులు నష్టపరిహారం కోసం గింత గోసపడుతున్నారు కాబట్టి జరా ఇప్పటికైనా భూములు పోతున్న రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చినాకనే పనులు సురువు చేస్తట్టు అధికారులకు ఆర్డర్ అయ్యుర్రి. అంతేగాని ఏం పట్టిలేనట్టు ఊకుంటే ఎట్లా సారు అని అక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ రైతులకు ఎప్పటి వరకు న్యాయం చేస్తారో.